వాగ్దేవి ల్యాబ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. నిన్న చెల్లపల్లిలో 11,58,00,000 రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నెల పాటు మహారాష్ట్ర పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ కొనసాగింది. సంస్థ యజమాని శ్రీనివాస్ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు పలువురు నైజీరియన్లతో కూడా సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ల్యాబ్ లో పనిచేసే వారిని విచారిస్తున్నారు పోలీసులు. ఫార్మా ఉత్పత్తుల ముసుగులో ఈ డ్రగ్స్ తయారీ దందా మొత్తం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెఫిడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 4 ఏళ్ల క్రితం వాగ్దేవి ల్యాబొరేటరీ పేరుతో ఇది లీజ్ కి తీసుకోవడం జరిగింది. గతంలో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు ఈ శ్రీనివాస్ అన్న వ్యక్తి. నిందితుల్ని ముంబై తీసుకెళ్లబోతున్నారు పోలీసులు. ఇప్పటికే కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ కూడా దాఖలు చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ లో పనిచేస్తున్న కార్మికుల్ని విచారిస్తున్నారు ముంబై పోలీసులు. కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో మెఫిడ్రోన్ మావ్ డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. రంజిత్, హైదరాబాద్ వాగ్దేవి ల్యాబ్స్ లో ఎంత కాలంగా ఈ డ్రగ్స్ ని తయారు చేస్తూ ఉన్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే దాదాపు 4 ఏళ్లుగా కూడా వాగ్దేవి ల్యాబొరేటరీస్ ముసుగులో ఇక్కడ డ్రగ్స్ని తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాసాయి విరార్ పోలీసులు ఇంకా లోపలే ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఓలిటి శ్రీనివాస్ కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో ఒక ఫార్మా కంపెనీలో పనిచేసిన తర్వాత ఈ మూతపడ్డ ఫార్మా కంపెనీ లీజుకి తీసుకొని ఇక్కడ ఈ డ్రగ్స్ని తయారు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా వినియోగించేటువంటి మ్యావ్ అన్నటువంటి ఒక డ్రగ్స్ని ఈ మొత్తం కూడా ఇక్కడ నుండే తయారు చేసినట్టు గుర్తించారు. సో దానికి సంబంధించి ముడి సరుకు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ముడి సరుకును ఎగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. మొత్తం మహారాష్ట్ర పోలీసులు దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 61 మంది పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం ఇక్కడ డ్రగ్స్ డెన్ని గుర్తించారు. ఈ శ్రీనివాస్ అన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈ మొత్తం కూడా ఇక్కడ మ్యావ్ అన్నటువంటి డ్రగ్స్ కావచ్చు, మెపిడ్రిన్ డ్రగ్స్, ఎంటాఫెమైన్ డ్రగ్స్ లాంటి ఇక్కడ తయారు చేస్తున్నాడు. వాటికి సంబంధించి ముడి సరుకుని కూడా పెద్ద మొత్తంలో ఆయన ఇతర ప్రాంతాల నుండి అంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఆయన ఈ ముడి సరుకుల్ని ఎగుమతి చేసుకుంటున్నట్టుగా కూడా గుర్తించారు. దీంతో పాటు డ్రగ్స్కి సంబంధించిన ముఠాలతో కూడా వీరికి పరిచయాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ముఖ్యంగా నైజీరియన్లు ఎవరైతే ఈ ఎక్కువగా ఈ డ్రగ్స్ వినియోగించేటువంటి ముఠాలు ఏవైతే ఉంటాయో వారితో ఈయనకు చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే పోలీసులు ఈ మొత్తం కూడా ఈ డ్రగ్స్ డెన్పై దాడులు నిర్వహిస్తే దాదాపు ఇక్కడ పెద్ద మొత్తంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ నిన్న పోలీసులు సీజ్ చేసినటువంటి డ్రగ్స్ని మనం చూస్తున్నాం. దాదాపు ఈ డ్రగ్స్ విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంత కాంట్రడిక్షన్ ఉంది. ఇక్కడ ఈగల్ టీం వాళ్ళు దాదాపు 12 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ ముడి సరుకుగా చెప్తున్నారు. కానీ ఇంకా అక్కడ మహారాష్ట్ర పోలీసులు మాత్రం పెద్ద మొత్తంలో ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి ముడి సరుకులకు సంబంధించిన విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందనేది కూడా చెప్తున్నారు. దాదాపు 5 కిలోలకు సంబంధించి ఎండీకి సంబంధించి అయితే ఇక్కడ నిన్న పోలీసులు దాడులు చేసేటువంటి క్రమంలో స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఇక్కడ ఎండీ కావచ్చు, ఇంకా ఇతర మ్యావ్ అన్నటువంటి డ్రగ్స్కి వినియోగించేటువంటి ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫార్మా కంపెనీ వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనేది గతంలో మూతబడింది. కానీ దాదాపు 4 ఏళ్ల క్రితం ఈ విజయ్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి లీజుకి తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా డ్రగ్స్ డెన్గా మార్చి ఇక్కడ డ్రగ్స్ని తయారు చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ ముడి సరుకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బాయిలర్లోనే ఈ మొత్తం ప్రాసెసింగ్ చేసి ఈ డ్రగ్స్ని ఇక్కడ తయారు చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇక్కడ దాదాపు ఒక ఆర్గనైజ్డ్గా ఈ డ్రగ్స్ని తయారు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నైజీరియన్ ముఠాలు కావచ్చు, ఆ తర్వాత ముంబైలో ఉన్నటువంటి కొంతమంది డ్రగ్ పెడ్లర్లకు ఈయన తరచుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి దానిపైన కూడా పోలీసులకు ఒక కీలకమైనటువంటి ఆధారాలు లభించిన తర్వాతనే పోలీసులు నిన్న ఇక్కడ దాడులు నిర్వహించారు. ఇంకా వాసాయి విరార్కి సంబంధించిన పోలీసులు లోపలే ఉన్నారు. ఇక్కడ నిందితులను కూడా ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసి మహారాష్ట్ర తీసుకెళ్లి విచారించుకున్నారు. పెద్ద మొత్తంలో కూడా ఈ డ్రగ్స్ డెన్కి సంబంధించిన ఆడిషన్లో ఇక్కడ డ్రగ్స్ తయారీ జరిగిన తర్వాత ముఖ్యంగా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. అది కూడా మ్యావ్ అన్నటువంటి డ్రగ్స్ ఇక్కడ తయారవుతుంది. కాబట్టి ఇంకా ఎవరెవరికి పరిచయాలున్నాయి, ఇంకా ఎవరెవరు ఇక్కడ ఈ డ్రగ్స్ తయారీలో ఇన్వాల్వ్ అయినటువంటి కోణంలో కూడా ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది.